హర మహాదేవ్ జమాకాళి జమాదాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క 19 అవతారాల్లో ఇంకో అవతారం ఏంటి అంటే హనుమంతుని అవతారం. హనుమంతుని రుద్రాంశ అని కూడా అంటారు. మహాబలి హనుమాన్, సంకటమోచన హనుమాన్, మాత అంజని. ఎందుకంటే హనుమంతుని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే కేసరి, అంజని మాత. కేసరి తండ్రి, మాత అంజని శివుని యొక్క పరమ భక్తురాలు. పుత్ర సంతానం గురించి, శివుని గురించి కఠినమైన తపస్సు చేస్తుంది ఆమె. ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు వరదానాన్ని ఇస్తాడు మాత అంజనికి. స్వయంగా నా అంశే నీ యొక్క గర్భంలోని జన్మిస్తాడు అని. అసలు హనుమంతుని యొక్క పేరు ఏంటి అంటే సుందరుడు అని. చాలా సుందరంగా ఉంటాడు. ఆ పరమశివుడికి సుందరుడు అనే అంటే హనుమంతునికి పరమేశ్వరుడు ఇచ్చిన పేరు ఏంటంటే సుందరుడు. ఇలా కాకుండా ఒకానొక సమయంలోని మాతా సతీ పరమేశ్వరుని ప్రశ్నిస్తూ ఉంటుంది, స్వామి మీరు ఎప్పుడు ఎవరి ధ్యానంలో ఉంటారు, ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో నాకు చెప్పండి, నేనే తెలుసుకోవాలని. అయితే పరమశివుడు చెప్తాడు, ఇంకెవరో కాదు సతీ, విష్ణుమూర్తి యొక్క శ్రీరామ అవతారాన్ని, అంటే స్వయంగా విష్ణుమూర్తిని శ్రీరామ అవతారంలో నేను ఎప్పుడూ అతన్ని ధ్యానం చేస్తూ ఉంటాను. శ్రీరామ 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 అని. అదే తారక మంత్రం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎవరైతే కాశీలో స్వర్గస్థులు అవుతారో అంటే చనిపోతారో వాళ్ళ యొక్క చెవిలోని ఈ యొక్క తారక మంత్రం అనేది స్వయంగా పరమేశ్వరుడే చెప్తాడు. వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. తారక మంత్రం అంటే ఇంకేటో కాదు, శ్రీరాముడి మంత్రమే. అందుకే శివుడి హృదయంలోని విష్ణువు విరాజనమై ఉంటాడు. అలాగే విష్ణువు యొక్క హృదయంలోని పరమశివుడు విరాజనమై ఉంటాడు. ఆ విధంగా హనుమంతుని యొక్క జననం అనేది మాతా అంజని యొక్క గర్భంలోనే జరుగుతుంది. అయితే మీరు అనొచ్చు, పరమశివుడు విష్ణుమూర్తి యొక్క ప్రతి రూపంలో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటారు. హనుమంతుని ఉపాసన చేసిన వాళ్ళకి తెలుస్తుంది హనుమంతుని యొక్క తోక భాగం ఎంతో శక్తివంతమైనది. అటువంటి తోక భాగంతోనే లంకని నిప్పంటిస్తాడు. అటువంటి తోక భాగంతోనే పర్వతాలను కూడా ఎత్తాడు. ఆ తోక ఇంకెవరో కాదు, అందులో శక్తి అనేది నివాసమై ఉంది. అయితే పరమశివుడికి మాతా పార్వతి అంటుంది, మీరు హనుమంతుని రూపంలోని ఆవిర్భవించిపోతున్నారు, కానీ నేను మీతో తోడుగా ఉండాలనుకుంటున్నాను ఏదో ఒక రూపంలో. ఆ తోక ఇంకెవరో కాదు, స్వయంగా శక్తి స్వరూపిణి అయిన మాత ఆదిపరాశక్తి. అలాగే పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క ప్రతి ఒక్క రూపంలో ఏదో ఒక రూపంలో తోడుగానే ఉన్నారు. మాతా రాధారాణి, బరసానే వాలి రాధారాణి అంటారు. అయితే మాతా రాధారాణి శివుని యొక్క స్వరూపంగా కూడా చెప్తారు. స్వయంగా శివుడే రాధారాణి, శివ యొక్క స్వరూపమే రాధారాణి. ఇలా విష్ణుమూర్తి యొక్క ప్రతి అవతారంలో ఏదో ఒక రూపంలో పరమశివుడు తోడుగా ఉంటాడు కూడా. అయితే హనుమంతుని యొక్క జననం ఎందుకు జరిగింది అంటే భక్తి గురించి. హనుమంతుడు భక్తిని చాటి చెప్పాడు ఈ యొక్క బ్రహ్మాండానికి, ఈ యొక్క సృష్టికి, ఈ యొక్క మానవాళికి. భక్తి అంటే ఎలా ఉండాలి, ప్రభు ప్రేమ అంటే ఎలా ఉండాలి. స్వయంగా మాత సీతా రామునికి తన యొక్క తల్లిదండ్రులుగా చెప్పుకున్నాడు హనుమంతుడు. తన యొక్క వక్షాన్ని చీల్చి మరీ మాతా సీతా రాముని చూపించున్నాడు. హనుమంతుని యొక్క శరీరంలో కణకణంలో శ్రీరాముడు విరాజమై ఉన్నాడు. అంతటి ప్రభుభక్తి, అంతటి భక్తి కలవాడు. ఈ యొక్క బ్రహ్మాండంలో హనుమంతుని యొక్క లాంటి భక్తి ఎవరూ చేయలేరు. హనుమంతు లాంటి భక్తుడు ఎవరు ఉండరు. నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. శ్రీరామ హనుమంతుని వెనుక ఆవిర్భావం వెనుకలు ఉన్న వృత్తాంతం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్, జమాకాళి జమాదాది.